8వ వచనం నుండి చూడండి. ఇప్పుడు ఈ 8వ వచనం నుంచి అంతా కూడా ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించారో ఆ సంగతులన్నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇవన్నీ మనం చదువుకున్నాం ఆల్రెడీ సంఖ్యాకాండంలో. అందుకని ఎందుకు మర్చిపోవద్దు అంటున్నాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నేనేం చేయలేదండి మనం చేతులు దులుపుకుంటే దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు ఒకసారి. అప్పుడు ఎలా చేసావు నువ్వు, ఇప్పుడు ఎలా చేసావు అని దేవుడు మర్చిపోతాడా చెప్పండి? ఎందుకంటే అక్కడ ఒక గ్రంథం ఉంది, గ్రంథంలో అన్నీ రాయబడి ఉన్నాయి. అందుకనే మన క్రియలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకసారి నేను చేశాక నేను చేయలేదని అనడానికి లేదు, ఇంకా ఆ పొరపాటును చేసి చేయలేదని చెప్పడానికి వీలు లేదు. అందుకనే ఇప్పుడు 8వ వచనం నుంచి ఆయనకి ఎన్నిసార్లు వాళ్ళు కోపం పుట్టించారో అవన్నీ సందర్భాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిది ఎక్కడంట, హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింప చేయనంత కోపం మీద తెచ్చుకున్నాడు. ఆ రాతి పలుకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను నేను తీసుకుని నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. చూడండి, అక్కడ హోరేబులో 40 దినాలు పగళ్ళు రాత్రుళ్ళు మరి మోషే అన్నపానాలు మానేశారు. ఆయన 40 రాత్రుళ్ళు పగళ్ళు దేవునితో అక్కడ గడిపినప్పుడు దేవుడు తన వ్రేలితోటి రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసిచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? 10 ఆజ్ఞలను రాసి ఇచ్చినప్పుడు ఆ వాక్యాలన్నిటిని కూడా పట్టుకొని మరి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూనే నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగు, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగిపోయి తమకు పోత బొమ్మను చేసుకున్నారని నాతోటి చెప్పాడు. 40 రోజులు కూడా కాలే. 40 రోజులు మోషే వారిని విడిచిపెట్టిపోతే ఈ 40 రోజుల్లోనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారి యొక్క భక్తి జీవితాన్ని నుంచి తొలగిపోయారు. భక్తి మార్గం నుండి వాళ్ళు తొలగిపోయారు. అక్కడ ఈయన ఉపవాసముతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని రావడానికి సిద్ధపడుతున్న సమయంలోనే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్కడ త్వరగా వాళ్ళు ఏం చేశారు, నేను ఆజ్ఞాపించిన త్రోవల నుండి తొలగిపోయి ఒక పోత బొమ్మను చేసుకున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళు అని అక్కడ మోషేతో చెప్పారంట. చూడండి, ఇక్కడ మన భక్తి జీవితం ఏంటో అర్థమవుతుంది. ఎంతసేపు ఉంటుందంటే మన భక్తి కాస్త పరీక్షకి నిలబడిందంటే నిలబడుతుందా లేదా కూడా మనకు తెలవదు. ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామో తీర్మానాలు తీసుకుంటామో అంత త్వరగా భక్తి జీవితంలో నుండి కూడా జారిపోయే వారంగా ఉంటాం మనం. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటామో దేవుని సన్నిధిలో ఇలా ఉండాలి అని బయటికి వెళ్ళడమే 1 నెల 2 నెలలు కూడా కాలేదు, 2 నెలలు కూడా పూర్తి కాలేదు. 40 రోజుల లోపే వాళ్ళ యొక్క భక్తి జీవితం ఏంటనేది అక్కడ. అందుకని మీరు లోబడనొల్లని ప్రజలు అక్కడ ఒక 40 రోజులు ఉపవాసముతో మోషే వారి కొరకు దేవుడు వారి కొరకు అక్కడ ఆజ్ఞ రాస్తున్న సమయంలో వారి దేవుడు ఆజ్ఞాపించిన త్రోవలో నుండి తొలగిపోయి మరి అక్కడ బొమ్మను చేసుకున్నారంట. అందుకనే 13వ వచనంలో ఏమంటున్నారు, యెహోవా నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకు, నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని మోషేతో చెప్తూ ఉన్నాడంట. వాళ్ళు లోబడనొల్లరు ప్రజలేనయ్యా, ఎంత చెప్పినా వాళ్ళు వినరు, విన్నట్టు ఇక్కడ యాక్ట్ చేస్తారు, విన్నట్టు ఏడుస్తారు, అంతే. బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బయటికి వెళ్ళి వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఏంటంటే మనకి మనం భక్తి పరులం అనుకుంటున్నాం, కానీ ఇంత త్వరగా భక్తిలో నుండి దేవుడు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞలో నుండి మార్గంలో నుండి ఎలా తొలగిపోతున్నాం? దీని గురించి హోషేయ గ్రంథంలో ఉంటుంది. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో మన భక్తి ఎటువంటిదో అక్కడ ప్రవక్త పోలుస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు. ఎంత త్వరగా భక్తిలో నుండి జారిపోతామో ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. ఎఫ్రాయిము యూదా వీళ్ళంతా ఇజ్రాయేల్ ప్రజలే. అక్కడ వాళ్ళ భక్తి ఎలా ఉందంట, తెల్లవారగానే ఒక మేఘం కనబడుతుంది కదా, ఎంతసేపు ఉంటుంది చెప్పండి మేఘం? కాసేపే. మేఘం ఏమైపోతుందంట,
ఎగిరిపోయినట్లు ప్రాతకాలంన పడు మంచు. తెల్లవారగానే మంచు పడుతుంది కదా, ఎంతసేపు ఉంటుంది మంచు? సూర్యుడు రాగానే మంచు అంతా కరిగిపోద్ది. అంటే ఆ మంచు ఎంతసేపు ఉంటుందో మన భక్తి అంతసేపే ఉంటుంది. ఏంటంట, మనం తీసుకున్న తీర్మానాలు దేవుని దగ్గర నేను ఇలా ఉండాలి అనుకున్నవి, అంటే అంతసేపే మన భక్తి కానీ మనం తీసుకున్న తీర్మానాలు కానీ నిర్ణయాలు కానీ ఆ మేఘం ఎలాగైతే ఎగిరిపోద్దో తేలిపోద్దో, ప్రాతకాలంన మంచు ఎలాగైతే కాసేపు సూర్యుడు రాగానే మరి అదంతా ఆరిపోయి మళ్ళీ అసలు మంచు పడిందా అన్నట్లే ఉండదు. తెల్లవారు 5ంటికి చూడండి మంచు కణాలు ఆకుల మీద అంతా ఎలా ఉంటాయి. సూర్యుడు వచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి. అసలు అక్కడ మంచు ఎక్కడుందని అంటాం, మనం మంచు ఎక్కడుందని అంటాం. అంటే అది ఎంతసేపు ఉంటుందో నిజముగా దేవుని నమ్మిన ప్రజలు వారి యొక్క భక్తి జీవితం కూడా అలాగే ఉంటుందంట. అంటే ఎంతసేపు మన తీర్మానాలు ఇవన్నీ, ఒక పాపము, ఒక శోధన, ఒక శ్రమ రాగానే తొందరగా దేవుడు మనకు చెప్పిన త్రోవలో నుండి బయటికి వెళ్ళిపోతాం. దేవుడు ఆజ్ఞాపించిన త్రోవలో నుండి ఇంత త్వరగా వాళ్ళు తొలగిపోయారు. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డం రాకు, నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నాశనం చేసి మోషే నీలో నుండి నేను ఒక కొత్త జనాంగాన్ని పుట్టిస్తా, వాళ్ళకి ఆ దేశాన్ని ఇస్తాను అని అక్కడ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడట. చూడండి, అసలు వాళ్ళ పేరే ఆకాశం కింద ఉండకుండా నేను తుడిచేస్తా, ఇజ్రాయేలు అనే పేరే ఆకాశం కింద ఉండకుండా నేను తుడిచివేస్తా. దేవునికి ఎన్నిసార్లు మరి మనం కోపం పుట్టించాం అంటే భక్తిలో నుండి తీసుకున్న తీర్మానంలో నుండి మనం తొలగిపోతే దేవుడు దుఃఖపడే సమయం. దేవుడు అది చాలాసార్లు మరి మన విషయాలలో కూడా ఆయన కోపముతో ఉంటూ ఉన్నాడు. వారికంటే బలము గల జనాంగంగా మరి నేను చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమంటున్నాడంట 15వ వచనంలో, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చాను, కొండ అగ్ని చేత కాలుచుండెను, 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను, నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి. 3 విషయాలు అక్కడ చూడండి. కొండ అగ్నితో మండుతూ ఉంది. అగ్ని అంటే ఏమని చెప్పుకున్నాం? ఆయన కోపము. ఆయన కోపముతో దేవుడు అక్కడ మండిపోతా ఉన్నాడు. దహించు అగ్నిలాగా, కొండేమో దహించు అగ్నిలాగా మండుతూ ఉంది. నేను కొండ దిగి వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఆ పలకలేమో నా చేతుల్లో ఉన్నాయి. పైన కొండ, ఈయన కొండ దిగి ఉన్నాడు. కొండ కింద చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? పోత దూడను దేయించుకొని ఆయన దేవుడి దృష్టికి వాళ్ళు పాపం చేసి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎన్నిసార్లు ఇంత త్వరగా ఆయన కొండ దిగి వచ్చేలోపే మరి దేవునికి కోపాన్ని వాళ్ళు పుట్టించారు. పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. మీరు ఇంత తొందరగా మన భక్తిలో నుండి జారిపోతాం, తీసుకున్న నిర్ణయాల నుండి జారిపోతాం. మునుపు ఎటువంటి అసహ్యమైన జీవితాన్ని జీవించామో అటువంటి ప్రవర్తనను మాటిమాటికి మనం చేసేవారిగా ఉంటాం. ఇప్పుడు నా నీతి నా యథార్థత అని మనం ఎలా చెప్పగలుగుతాం? నా నీతి నా యథార్థత అని అసలు నీతి అనేది ఉందా మళ్ళీ మనలో? ఆ నీతిగా ఎప్పటికప్పుడు, అందుకనే మనం ప్రతిరోజు ఆయన రక్తంలో కడుగుకొని మనల్ని మనము తన నీతిగా ప్రతిరోజు మార్చుకోవాలి. అప్పుడు మోషే ఏం చేశాడంట? ఆ 2 పలకలను నేను పట్టుకొని నా 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వారిని కింద పడవేసి పగులగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన మీరు ఆయన కోపం పుట్టించగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రిళ్ళు యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎందుకంటే ఏలయనగా మేము నశింప చేయవలదని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపడ్డాడు. మోషే చూశాడు కళ్ళతోటి దేవుని కోపం ఎలాగుంటుందో. ఎందుకంటే ఈ ప్రజలు చూడలేదు కాబట్టి వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే దేవునితో గడిపింది ఎవరు అక్కడ? 40 రాత్రులు పగళ్ళు మోషే నడిపాడు. దేవునికి ఒక కోపము వీరు చేసిన ఈ పనిని బట్టి దహించు అగ్నిలాగా ఆయన కోపము, ఆ ఉగ్రత రూపాన్ని మోషే చూశాడు అక్కడ. కాబట్టి ఆయన కోపాన్ని చూసి, ఆయన కోపోద్రేకాన్ని చూసి, ఆ కోపాన్ని బట్టి ఎక్కడ వీళ్ళందరినీ నాశనం చేస్తాడోనని భయపడిపోయి ఆ రాతి పలకలతోటి ఆ యొక్క విగ్రహాన్ని పలగొట్టి ఏం చేశాడంట? మళ్ళీ కొండెక్కి మళ్ళీ 40 రాత్రి మగళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడంట. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఎందుకంటే దేవుని యొక్క కోపము, ఉగ్రత వీరి మీదకి రాకూడదని. చూడండి, ఆయన కోపోద్రేకాన్ని చూసి మరి అక్కడ మోషే భయపడ్డాడు. ఆయన కోపోద్రేకం ఎలా ఉంటుందో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో చదవండి. కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై
యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఎలా లేస్తుందంట? కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినట్టుగా యెహోవా నామము వస్తుందంట దూరము నుండి. అందుకనే ఆ యొక్క సీనాయి పర్వతం ఎలా ఉందని చదువుకున్నాం మనం 7వ అధ్యాయంలో. అగ్ని గాఢాంధకారమయమైపోయిందంట, చీకటిమయమైపోయింది, పొగతో గాఢాంధకారం కమ్మేసిందంట. అంటే ఆయన కోపం ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? పొగలాగా మండుచు ఉన్న దట్టముగా లేచే పొగలాగా ఆయన కోపం ఉంది. అందుకనే ఆ సీనాయి పర్వతం దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలు రాలేకపోయారు. అగ్నితో మండుతూ ఉంది, గాఢాంధకారముతో నింపబడి ఉంది, దట్టమైన పొగతో ఆ సీనాయి పర్వతం అక్కడ మండుతూ ఉండడంతో ఇజ్రాయేలు ప్రజలు దాని దగ్గరికి కూడా రాలేక భయపడిపోయారట. అది దేవుని యొక్క కోపము. ఆయన నామము దూరం నుండి వచ్చుచూ ఉన్నది, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఎలా ఉన్నాయంటే ఆయన పెదవులు? ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె. చూడండి, ఆయన పెదవులు మండుతున్న ఉగ్రతతో ఉన్నాయి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె. నోరు తెలిసిన తన నాలుకే గాని పెదాలే గాని ఆయన రూపమే గాని ఒక దహించు అగ్ని వంటి కోపము. ఆ రూపాన్ని మోషే చూసినప్పుడు చాలా భయపడిపోయాడు. బాబు, ఈ అగ్నిలో, ఈ అగ్ని ముందు, ఈయన కోపం ముందు ఎవరు నిలవగలుగుతారు? ఆయన కోపం అగ్నిలాగా పారుతుంది. కోపముతో ఒక్క మాట నాశనం గురించి పలికితే ప్రజలు ఉంటారా చెప్పండి? అసలు ఆ మంటల్లో ప్రజలు ఉంటారా అని ఆ కోపాన్ని చూసి మోషే భయపడిపోయాడు. ఎందుకంటే ఆ దేవుని ఉగ్ర రూపాన్ని, ఆ భయంకరమైన కోపాన్ని మోషే కన్నులారా చూశాడు కాబట్టి భయపడిపోయి ఏం చేశాడంట? మళ్ళీ మునుపటి వలె మళ్ళీ 40 రాత్రి పగళ్ళు. చూడండి, శరీరం ఎంత బలహీనమైపోయి ఉంటుంది, ఎంతగా 40 రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో అన్న పానాలు మానేసి. ఇప్పుడు ఈ రోజుల్లో ఉపవాసం అంటే ఒక్క పూట భోజనం అన్నా చేస్తారు మనోళ్ళు. ఒక పూట భోజనం అన్నా చేసి కనీసం మంచినీళ్ళన్నా తాగి ఉంటారు. కానీ అసలు 40 రోజులు అన్నపానములు లేకుండా మొదటిసారి చేశాడు. రెండవసారి మళ్ళీ తన గురించి, తన శరీరము గురించి, తన బలహీనత గురించి ఆలోచించుకోవట్లే. ఈ ప్రజలు నశించకూడదు, దేవుని కోపాగ్నికి బలి కాకూడదు అని మునుపటిలాగా మళ్ళీ వెళ్ళాడట కొండపైకి. మళ్ళీ నేను వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడ్డా. ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇంకెళ్ళి ఆయన కాళ్ళని నేను పట్టుకున్న ఆయన సన్నిధిలో నేను సాగిలపడి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ కోపోద్రేకాన్ని చూసి నేను భయపడితిని అని మోషే అంటున్నాడు. 19వ వచనంలో చూస్తే, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మోషే అక్కడ అడ్డుపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంట? వారిని నశింపజేయకుండా దేవుడు మోషే ప్రార్థన విన్నాడు. అక్కడ వారు నశింపకుండా దేవుడు అక్కడ మోషే ప్రార్థన విన్నాడు. అంతేకాదు, యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకున్నాను. ఎందుకు? దీనికి అంతటికీ మూల పురుషుడు ఎవరు చెప్పండి? ఇక్కడ అహరోను దగ్గరికి వచ్చి వాళ్ళు మాకు బొమ్మ కావాలి, ఒక విగ్రహం కావాలి, మాకు దేవుడు కావాలి అన్నప్పుడు ఆ ప్రజలను చూసి భయపడిపోయారు. ఒకవేళ వీళ్ళ మాట వినకపోతే నన్ను వీళ్ళు చంపేస్తారేమో అని భయపడిపోయి వాళ్ళ కొరకు ఏం చేశాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెండి. ఏం చెప్తున్నాడు మోషేతోటి? నాకేం తెలియదయ్యా, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తెమ్మన్నా అందులో వేసా ఈ రూపం వచ్చేసింది. మనం చేయకుండానే వస్తుందా చెప్పండి రూపం అనేది? అందులో ఏగానే రూపం లేసి వచ్చేసిందా చెప్పండి? కానీ అలాగే చెప్పాడా లేదా? మోషే అడిగినప్పుడు భయపడిపోయి నాకేం తెలవదు, వాళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారో అనుకుని ఆ బంగారం అడిగాను, ఆ బంగారం తెచ్చి కొలిమిలో వేయగానే ఇగో ఈ రూపం వచ్చింది, ఇదే మీ దేవుడు అని చెప్పా అని అన్నాడు. ఆ అహరోను చేసిన పనిని బట్టి అక్కడ దేవుడికి కూడా అహరోనును కూడా నాశనం చేయాలన్నంత కోపం వచ్చేసిందంట. కానీ మోషే అక్కడ ఏం చేశాడు చెప్పండి? అహరోను గురించి కూడా బతిమలాడుకున్నాడు. ఎందుకంటే అప్పుడు మీరు చేసిన ఆ పాపము అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసేశారు. దాన్ని ఏం చేశాడంటే చూడండి, అందుకనే దేవుడు అగ్నిని, ఈ యొక్క దేవతలను ఏం చేయమని చెప్పాడు? వాటిని నల్లగొట్టి అగ్నితో కాల్చివేయమంటున్నాడు ప్రతిమలని. అసలు ఆ ప్రతిమలు అనేవి పడవేయవద్దు, అవి మీకు కనబడినట్లయితే వాటిని విరగగొట్టి నలగగొట్టి పగలగొట్టి వాటిని నాశనము చేసి అగ్నితో కాల్చివేయాలి. ఇక్కడ మోషే కూడా ఏం చేశాడు? దానిని అగ్నితో దానిని నలగగొట్టి ధూళి అగునంత మెత్తగా నూరాడంట మళ్ళీ. ఎందుకంటే అందులో ఇంత ముక్క దొరికినా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ
ఎప్పుడైనా లోబడదలని ప్రజలు కదా, మళ్ళీ ఎక్కడో ఆ కాలో ఏలో ఏదో దొరికితే మళ్ళీ తీసుకుపోయి దాన్ని ఎక్కడ పూజ చేస్తారు అని చెప్పి మెత్తగా నూరాడంట. మెత్తగా నూరి పొడి పొడిగా దాన్ని చేసి ఆ కాలి అంటే ప్రవాహంలో ఒక కాలువలో దాన్ని మొత్తం పడబోసేశాడంట. ఆ బూడిదని కలిపేసేసాడు. సంబంధించింది ఏది కూడా మళ్ళీ మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అటువంటి విగ్రహ సంబంధమైనవే కానీ ఆచార సంబంధమైనవే కానీ మెత్తగా నూరి వాటిని పారు ఏటిలో ధూళిని పారబోసేశాడు. అంతేకాకుండా మళ్ళీ ఎక్కడెక్కడ దేవునికి వాళ్ళు కోపం పుట్టించారో ఆ సందర్భాలను మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మరియు మీరు తబేరాలోను మస్పాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించారు. ఇప్పుడు మనం అంటాం కదా, నేనెందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నా, నేను చాలా బాగున్నానని మనం అనుకుంటున్నాం. అక్కడ దేవుడు అన్నీ రిటర్న్గా రాసి పెట్టేశాడు ఇజ్రాయేలీల యొక్క జారుడు మెట్లన్నీ. ఎందుకంటే ఆ సందర్భాలు ఆ ప్రదేశాలకు ఆ పేర్లు కూడా పెట్టేశాడు దేవుడు. మనం మునుపు ఆ సంఖ్యాకణంలో చదువుకున్నాం కదా, ఎందుకు ఆ పేర్లు పెట్టాడు, ఆ స్థలాలకు వచ్చినప్పుడు దీనికి ఈ పేరు ఎలాగొచ్చింది, తబేరా అనే పేరు ఎందుకు వచ్చింది చెప్పండి. అక్కడ తబేరా అంటే అర్థం ఏంటి? తబేరా అంటే అర్థము మంట అనే అర్థం. ఆ తబేరా అనే పేరు ఆ స్థలానికి ఎందుకు వచ్చింది? అసలు పేరు వేరు, ఆ ఊరుకున్న పేరు. కానీ ఆ స్థలానికి తబేరా అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా కోపం పుట్టించినప్పుడు అగ్ని వారిలోనికి వచ్చి వాళ్ళని కాల్చివేసింది. అగ్ని వారిలోనికి వచ్చి కాల్చివేయడం ద్వారా ఆ ప్రదేశానికి తబేరా అని పేరు పెట్టబడింది. అంటే తబేరాలో ఏం చేశారు? దేవునికి కోపం పుట్టించారు. దేవుని కోపాగ్నికి కొద్దిమంది అక్కడ బలయ్యారు. ఆ తర్వాత మస్పా, మెరీబా మస్పా జలాల దగ్గర ఏం చేశారు? దేవుణ్ణి శోధించారు. నీళ్లు లేవని దేవుణ్ణి ఏం చేశారు? అక్కడ శోధించారు. వారు చేసిన తిరుగుబాటును బట్టి, వారు చేసిన అల్లరిని బట్టి, వారు విసిగించిన విధానాన్ని బట్టి ఆ మెరీబా మస్పా దగ్గర అహరోనులు మోషేలు ఏం చేశారు? పెదవులతో కాని మాట పలికేశారు. పెదవులతో కాని మాట పలికి ద్రోహులారా అని తిట్టేసి ఆ దేవుడు ఈ బండ నుండి నీళ్ళు వేయడనుకున్నారా అని కర్రతోటి బండను కొట్టారు. దేవుడు మాట్లాడమంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు దేవునికి కోపం పుట్టించేసరికి సేవకుల కోపం వచ్చేసింది. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఇంతగా కోపం పుట్టిస్తున్నారని సేవకులకి ఆ మోషేహరుని కోపం వచ్చి ఒక్క మాట అనేసరికి దేవుడికి వీళ్ళ మీద కోపం వచ్చేసింది. ఎవరి మీద కోపం వచ్చేసింది చెప్పండి? ఇప్పుడు మోషేహరుల మీద కోపం వచ్చేసి మీరు కూడా కనానికి రారు, మీరు కూడా కనానికి రారు అంటే తబేరాలో కోపం పుట్టించారు, మస్పా మెరీబా దగ్గర కోపం పుట్టించారు. ఇంకా ఇక్కడ కిబ్రోతు హత్తావా. కిబ్రోతు హత్తావా అంటే అర్థం ఏంటి? అన్నీ మర్చిపోయారు. దురాశ. ఏంటి కిబ్రోతు హత్తావా అంటే? దురాశ. దేని కొరకు దురాశ పడ్డారు? తిండి కొరకు, మాంసం కొరకు దురాశ పడ్డారు. అక్కడ ఆశపడ్డారు. ఎంతసేపు ఈ మన్నానేనా, ఎంతసేపు ఈ మన్నానేనా కదా, మనకి ఎంతసేపు వాక్యమేనా, ఇంతసేపు ఆ వాక్యం. ఇప్పుడు మనకేంటి చెప్పండి? ఇంతసేపు ఆ వాక్యము, ఎంతసేపు ఈ వాక్యమేనా, ఇంకా వేరే వేరే లేవా? రకరకాల పదార్థాలు వాళ్ళకి ఆశ. దేవుని యొక్క జీవాహారాన్ని కాదని, మన్నాను కాదని వాళ్ళు దురాశతో మరి వారు ఆశపడ్డారు. అక్కడ దేవుడు వారికి పూరేళ్ళని రప్పించాడు. కానీ 4 రోజులు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు పూరేళ్ళని. కానీ అవి వాళ్ళ పళ్ళ సందుల్లో ఉండగానే దేవుని యొక్క తెగులు వారి మీదకి వచ్చేసి అక్కడ ఆ దేవుని యొక్క కోపాగ్నికి అక్కడ చాలా మంది చనిపోయారు. అంటే ఆయా ప్రాంతాలలో దేవుడు ఎన్నిసార్లు దేవుని కోపానికి ఎంతమంది బలైపోయారు? 40 సంవత్సరాలు దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పినట్టు వాళ్ళందరినీ, ఆ కోపపడిన వారందరినీ హతము చేస్తూ ఆ తరం అంతా అయిపోయే వరకు తిప్పుతానే ఉన్నాడు కదా దేవుడు. మళ్ళీ ఏమంటున్నావు? నా నీతి నా యథార్థత. ఎన్నిసార్లు దేవుని కోపం పుట్టించామో మర్చిపోతున్నాం. దాని మరువవద్దు. ఏం చెప్పండి? దానిని మరువవద్దు. మోషేను అహరోనుని ఇది వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఎందుకు కారణం? వీళ్ళెక్కడ మమ్మల్ని చంపేస్తారేమో అని వాళ్ళు కూడా వీళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి, వీరు చేసిన మరి అల్లరిని బట్టి వారు కూడా దేవునికి విరోధముగా మాట్లాడవలసి వచ్చింది. అందుకనే అక్కడ యెహోవాకి ఎన్నిసార్లు మీరు కోపం పుట్టించారు? యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోవడం చెప్పి కాదేశు బర్నేయులను మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడ్డారు. ఆయన మాట మీరు వినలేదు. మళ్ళీ ఎప్పుడు? కాదేశు బర్నేయుల నుండి వేగు చూడడానికి పంపిస్తారు కదా, వేగు చూడడానికి. ఆ దేశం ఎటువంటిదో వెళ్ళి వేగు చూడండి అని దేవుడు పంపించినప్పుడు 12 మంది గోత్ర పెద్దలు వెళ్ళారు, వేగు చూశారు. 10 మంది ఏం చెప్పారు?
చెడ్డ సమాచారం చెప్పారు. బాబోయ్ వాళ్ళంతా బలవంతులు, వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, మనల్ని చంపడానికి దేవుడు తీసుకొచ్చాడు, మనం వెళితే ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతామే, మనం వాళ్ళని జయించలేమని అందరిని బలహీనపరిచేసేసారు. ఆ బలహీనపరచడం వల్ల వాళ్ళందరూ అవిశ్వాసులుగా మారిపోయి రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నారంట. ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎలాగా? ఏడవడం గొప్ప కాదు, అందుకని అవిశ్వాసంతో ఏడిస్తే ఏం గొప్ప అందులో? ఎంతసేపు కన్నీరు గార్చడం, ఏడవడం గొప్ప కాదు. మేము రాత్రంతా ఏడ్చామండి, చాలా బాధేసిందండి. రాత్రంతా ఎందుకు ఏడ్చావు? ఏడ్చినందుకు దేవుడు చంపేశాడు. అక్కడ ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఏడ్చినందుకు ఏం చేశాడు దేవుడు? ఏడ్చుకుంటూ కూర్చోండి అని చెప్పి వాళ్ళందరినీ చంపేసి, ఇంకా నేను వాగ్దానం చేసిన దేశంలోకి మీరు రానే రారు, ఎందుకంటే మీలో అవిశ్వాసము, అవిధేయత, మీరు నా మాట వినట్లా. ఇక్కడ ఏమంటున్నారు? నా మాటకు మీరు తిరగబడ్డారు, నా మాట మీరు వినలేదు, ఆయన మాట మీరు వినలేదు. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మనకి సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన మాట మనం వింటున్నామా? ఎన్నిసార్లు కోపం పుట్టిస్తున్నాం? మీరు లోబడని వాళ్ళని ప్రజలే. దేవుడికి తెలుసు మనం లోబడే వారం కాదని. ఒప్పుకున్నాం, తీర్మానం చేసుకున్నాం, పరిశుద్ధంగా ఉండని ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఎక్కడో ఒక చోట మనం తప్పిపోతానే ఉంటాం, ఆయనకి కోపాన్ని తెప్పిస్తానే ఉంటాం. కానీ ఆ వాక్యం దగ్గరికి రాగానే మళ్ళీ మనల్ని మనం వెంటనే సరి చేసుకునే ప్రయత్నాన్ని మనం చెయ్యాలా. దేవుడికి అన్నీ తెలిసే మన కొరకు సిలువలో చనిపోయాడండి. దేవుడికి అన్నీ తెలిసే ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన కృపా వైపు, ఆయన కనికరం వైపు మనం చూడాలి. అందుకనే దానియేలు గ్రంథంలో ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు అంటాడు, అయ్యా నీ కనికరాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా నీతిని బట్టి కాదు, నా యథార్థతని బట్టి కాదు. దానియేలు అంతటోడే, ఆయన లోపం లేని వ్యక్తే. ఏమని చెప్తున్నాడు? నా నీతి కాదయ్యా, నా యథార్థత కాదయ్యా, నువ్వు కనికరము గల దేవుడవు, ప్రార్థన వినే దేవుడవు కాబట్టే నేను ప్రార్థన చేసే ధైర్యం చేస్తున్నాను నీ సన్నిధికి వచ్చి అని దానియేలు అంతటి వాళ్లే ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు మనం దేనిని బట్టి అతిశయపడ వీలు లేదనమాట. అందుకనే మనము మర్చిపోయినా దేవుడికి అన్నీ తెలుసండి. మీరు ఎన్నిసార్లు కోపం తెప్పించారో, ఎన్నిసార్లు తప్పిపోయారో అన్నీ తీస్తాడు లిస్టు. మళ్ళీ ఏం చేస్తాడంట? అన్ని లిస్టు తీస్తాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి మళ్ళీ ఇన్నిసార్లు రాయించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఏదో చేసామండి ఒకసారి తప్పు, మళ్ళీ ఎత్తి చూపించాలా? మళ్ళీ మాట్లాడాలా దాని గురించి? మనకేముంటుంది? ఏదో ఒకసారి చేస్తే అయ్యగారు 10 సార్లు చెప్తున్నారు దాని గురించి, అయ్యగారు మాటికి చెప్తున్నారు దాని గురించి, మాటికి చెప్తే మనకి నచ్చదు. కానీ దేవుడు మాటికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? మనం ఎటువంటి వాళ్ళమో మర్చిపోకూడదని, దేవుని కృపా కనికరాలను బట్టే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం, కాపాడబడుతున్నాం, రక్షించబడుతున్నామని దేవుని కృపను బట్టి మనము స్తుతించడానికే ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈరోజు మనకి వాక్యానుసారంగా జీవించాలంటే ఇష్టం ఉండట్లేదు. ఎంతసేపు మనల్ని మీరు చాలా మంచివాళ్ళు, అసలు మీరు ఏ తప్పు చేయలేదు, ఇంకా అసలు మీరు చేసిన అన్ని మట్టేసి కప్పేసి మీరు చాలా మంచి వాళ్ళను పువ్వు పెడితే, అబ్బా అమ్మగారు ఎంత మంచోళ్ళు, అయ్యగారు ఎంత మంచోళ్ళు, మా దగ్గర మంచోళ్ళలాగా ఉండొద్దండి, దేవుని దగ్గర మంచోళ్ళలాగా కనపడాలి. ఎలాగ చెప్పండి? ఎందుకు మేము మళ్ళీ ఇక్కడ మోషే ద్వారా దేవుడు మళ్ళీ ఎందుకు చెప్పిస్తున్నాడంటే, మీరు ఇలా ఎన్నిసార్లు కోపం పుట్టించారు కాబట్టి మీరేదో నీతిమంతులని, మీరేదో మంచోళ్ళని నేను ఈ దేశాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కృపను బట్టి, నా కనికరాన్ని బట్టి నేను మీ తల్లిదండ్రులకి వాగ్దానం చేశాను కాబట్టి నేను ఈ దేశంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తున్నా. సీనాయి కొండ దగ్గర పోత విగ్రహాన్ని చేసుకుని కోపం పుట్టించారు, తబేరాలో కోపం పుట్టించారు, మస్పాలో కోపం పుట్టించారు, కిబ్రోత్ హత్తావాలో కోపం పుట్టించారు, ఇంకా కాదేశు బర్నబాయలో కూడా తిరుగుబాటు చేశారు. కాబట్టి నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. మోషే ఇజ్రాయేలు ఐగుప్తుకు వచ్చి వారిని విడిపించే దినం మొదలుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తానే ఉన్నారంట. కాబట్టే నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు మళ్ళీ సాగిలపడ్డా, ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నశింప చేసేదని అన్నాడు. దేవుని కోపాగ్ని చూసి నేను భయపడ్డా, మిమ్మల్ని ఎక్కడ నాశనం చేస్తాడోనని నేను మళ్ళీ ఉపవాస ప్రార్థనలో వెళ్ళి ఉన్నాను. అందుకనే ఈ దినమున మన జీవితంలో ఒక ఉపవాస ప్రార్థన, మోషే ఇక్కడ ఒక ఉపవాస ప్రార్థన చేశాడు. ఏంటది? దేవుని కోపాగ్నికి మనం బలి కాకుండా, మనమేదో నీతిమంతులమని, యథార్థవంతులమని, మన జీవితంలో జరిగిన ప్రతిదీ మన ప్రార్థనలా
ఫలితమని మనం అనుకుంటున్నామేమో, మన భక్తి అని అనుకుంటున్నామేమో. అటువంటి భక్తిని బట్టి మనం గర్వాంధులము కాకుండా ఆయన కృప క్రింద దీనులమై విరిగి నలిగిన హృదయంతో మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అందుకని ఆయన కృప కింద దీనులమై తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా అక్కడ మళ్ళీ ఉపవాస ప్రార్థనలో మోషే వారితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశారంట చూడండి అక్కడ. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకు. అయ్యా, నీవు నీ మహిమతో వీరిని విమోచించావు. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేస్తావు. ఈరోజు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగితే మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఏదో ఒక స్వస్థత కానివ్వండి, కుటుంబ పరిస్థితి కానివ్వండి, ఒక అద్భుతం జరగకుండానే దేవుని మహిమ మన జీవితంలోకి రాకుండానే మనం మారామా? దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, ఒక అద్భుతం చేశాడు. కాబట్టి ఆయన బాహుబలముతో ఆయన మహిమతో మనల్ని విమోచించి నాస్త్యమైన ప్రజగా మరి మనం ఉన్నాం. కాబట్టి అయ్యా, వారు నీ స్వాస్థ్యమైన జనము, వాళ్ళ నాశనము చేయకు. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి మాట ఇచ్చావుగా. అబ్రహామును పిలిచావు, మరి తన తండ్రి ఇంటి నుండి పిలిచావు, దేశం నుండి పిలిచావు, వాగ్దానం చేస్తావు నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని. మళ్ళీ అతనికి లేక కొడుకు పుట్టాడు ఇస్సాకు. ఆయనతో కూడా చెప్పావుగా, నిబంధన చేసుకున్నావుగా. అబ్రహాముతో నిబంధన చేసుకున్నావు, ఇస్సాకుతో నిబంధన చేసుకున్నావు, యాకోబుతో నిబంధన చేసుకున్నావు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసినట్టుగా ఈ దేశానికి వారిని నడిపించు. ఎందుకంటే ఈ ప్రజల కాఠిన్యమునైనను, వారి చెడుతనమునైనను, వారి పాపమునైనను చూడకు. ఏం చూడొద్దని చెప్తున్నాడు దేవుడు? 3 విషయాలు అక్కడ. ఈ ప్రజల కాఠిన్యమునైనను అంటే మనం ఎంత కఠిన మనస్సు కలిగిన వారమో కదా, మన హృదయాలను మనం కఠినం చేసుకుంటున్నాం. ఆ మాటకి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం చాలా. ఏం చెప్పండి? అది తప్పని తెలిసి కూడా మనం చేసేవారముగా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రజల కాఠిన్యాన్ని బట్టి ఒకవేళ వాళ్ళ మీద కోపం చూపిస్తావేమో, వాళ్ళ నాశనం చేస్తావేమో, వాళ్ళ చెడుతనాన్ని బట్టి నాశనం చేస్తావేమో, వాళ్ళ పాపాన్ని బట్టి నువ్వు నాశనం చేస్తావేమో. అసలు వాటి వైపు చూడకు. నువ్వు ఏమంటున్నాడు? దేవుని కళ్ళకి తను అడ్డంగా నిలబడ్డాడు, వాటిని చూడకయ్యా నువ్వు కదా. చూడండి, పిల్లల్ని కొట్టేటప్పుడు తల్లి అడ్డుపోతుంది చూసారా? అలాగ మోషే అడ్డు నిలబడి ఏమంటున్నాడండి అక్కడ? వాళ్ళ పాపం వైపు చూడకయ్యా, వాళ్ళ కాఠిన్యం వైపు చూడకు, నువ్వు ఇచ్చిన మాట వైపు చూడు. ఎందుకంటే నువ్వు మాట తప్పకూడదు, నువ్వు మాట ఇచ్చిన దేవుడు. ఎందుకంటే ఏలైనగా నీవు ఏ దేశములోనూ మిమ్మల్ని రప్పించుతావో ఆ దేశస్తులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలన, వారిని ద్వేషించుట వలన, అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుంటారేమో. నీవు నీ అధిక బలము చేత, నీవు చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యము, నీ ప్రజలు వీరే. ఒకవేళ నువ్వు ఇక్కడ వీళ్ళని నశింపజేసావనుకో, ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడ ఇన్ని అద్భుతాలు చేశారు కదా, ఆ దేశానికి తీసుకెళ్ళడం మీ దేవుడికి చేత కాదు, అందుకే ఇక్కడ చంపేశారని వాళ్ళు అనుకుంటారు. నీ నామానికి చెడ్డ పేరు రాకూడదయ్యా. కాబట్టి నీ అధిక బలము చేత, నువ్వు చాపిన బాహువు చేత నువ్వు రప్పించిన ఈ స్వాస్థ్యము నీ ప్రజలు వీరే కదా. కాబట్టి వీళ్ళకి నువ్వు మా పితరులకి మాట ఇచ్చినట్టుగా ఆ దేశానికి నువ్వు వారిని నడిపించు. వాళ్ళ యొక్క కాఠిన్యము వైపు కానీ, పాపము వైపు కానీ, వారి చెడుతనము వైపు కానీ చూడకుము అని మోషే అడ్డు నిలబడ్డాడంట ఇజ్రాయేలు ప్రజల కొరకు. ఏం చేశాడంట చూడండి, కీర్తనల గ్రంథం 106:23 ఉంటుంది ఆ మాట. కీర్తనల గ్రంథం 106:23. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఇప్పుడు చూడండి, నిజంగా మోషే ఆ రోజు అడ్డుపడకపోతే అసలు ఆ ఇజ్రాయేలు ప్రజల కనానికి వెళ్ళేవాళ్ళ? అంటే ఈరోజు మనము కూడా ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టిస్తున్నాం, పరిశుద్ధాత్మనికి లోపడకుండా ఆయనని ఎన్నిసార్లు దుఃఖపరిచే వారముగా ఉన్నాం. మునుపు అవిధేయులమండి, అప్పుడు అలాగున్నామండి. ఇప్పుడు మరి ఆయన నీతిగా మనం మార్చబడిన తర్వాత కూడా ఆ మునుపటి ప్రవర్తన, ఒకరినొకరము ద్వేషించుకోవడము, అవిధేయత, అవిశ్వాసము, అల్ప విశ్వాసము,
మనలో కనబడుతూ ఉంది అంటే మరి దేవునికి కోపం వస్తుందా రాదా? దేవునికి కోపం వస్తుందా రాదా చెప్పండి. ఇప్పుడు మరి ఇప్పుడు దైవ సేవకులు అడ్డు నిలబడుతున్నారు. అయ్యా వాళ్ళ కోపం వైపు చూడకు, వాళ్ళ కాఠిన్యం వైపు చూడకు, వాళ్ళ చెడుతనం వైపు చూడకు. అవునా? ఈరోజు మనం సజీవంగా నిలబడి ఉన్నామంటే మొదటిది దేవుని కృప, రెండవది ఏంటి చెప్పండి? మీ కొరకు దేవుడు నియమించిన దైవ సేవకుల ప్రార్థన. దేవుడు నియమించిన దైవ సేవకుల ప్రార్థన. ఆ మాట కూడా చదవండి. యెషయా 62:6-7. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు ఎవరంటే చెప్పండి? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నా, వాళ్ళు రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. కావలి వారు రాత్రిపూట కావలి కాస్తారు, కానీ ఈ కావలి వారు రాత్రి మగళ్ళు కాపలా కాస్తారు. ఎవరికి? మీ ఆత్మలకి. ఏంటి చెప్పండి? ఎవరంటే కావలివాడు దైవ సేవకుడు. చెప్పండి. అందుకని మీరు ఎక్కడో ఉంటారు, కానీ ఇక్కడ మేము అక్కడ భద్రాచలంలో ఉండి ఇక్కడ జరగబోయేది కళ్ళతో చూస్తాం. అంటే రేయి కానీ పగలు కానీ. అవునా? ఆ రోజు మణికుమార్కి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అయ్యగారు నేను ఇద్దరం అక్కడ కారులో ఇలా ఉన్నామంట. మా కళ్ళ ముందు అక్కడ జరిగినట్టుగా అయ్యగారు చెప్పారు. ఏమన్నా మరి మనం కారులో వెళ్ళలేదు కదా, లేదు, కానీ మన ఆత్మ వారితో కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఎలీషా అంటాడు కదా, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని. ఎవరితో అంటాడు? గెహజీతో అంటాడా లేదా? ఆ నయమాను కొరకు వస్త్రాల కొరకు వెళ్ళినప్పుడు. అంటే మీరు ఎక్కడ ఉన్నా మీ నిమిత్తం మరి మేము ప్రార్థన చేస్తూ రాత్రి మగుళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు మా ఆత్మ మీతో సంచారం చేస్తూ ఏం చేస్తూ ఉంటుంది? మీకు జరగబోయే ఆ సమస్యల గురించి దేవుడు ముందుగానే దైవ సేవకులకు తెలియజేస్తాడు. రాత్రి మగళ్ళు మరి విజ్ఞాపన చేయకపోతే ఏ సమయంలో ఎక్కడ మీరు ఎలా ఉన్నారో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది చెప్పండి కదండి. నిరంతరము కావలి కాసే దైవ సేవకులని దేవుడు ఇచ్చాడు. ఆ దినమున మోషే నిలిచి అడ్డు నిలబడకపోతే, ఆయన కళ్ళకి అడ్డుగా నిలబడకపోతే, ఆయన కళ్ళ నుండి వచ్చే ఆ యొక్క అగ్ని ఆ కణాలకి అడ్డుగా నిలబడకపోతే ఇజ్రాయేల్ ప్రజలు లయమైపోయేవాళ్ళు. ఈరోజు మనం ఇంత అవిధేయులముగా ఉన్నా, ఇంత అసహ్యులముగా దేవుని దృష్టిలో కనబడుతున్నా, దేవునికి కోపం పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారముగా ఉన్నా కూడా మరి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మరి అటువంటి నాశనానికి మనల్ని తీసుకెళ్ళట్లేదు అంటే మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? మొదటిది ఆయన కృపా కనికరము, రెండవది దైవ సేవకుల ప్రార్థన. మొదటిది ఆయన కృపా కనికరాలను బట్టి ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకంటే మునుపటిలాగా మనకు శిక్ష వెంటనే రావటం లేదు. ఎందుకంటే ఆయన కృపాకాలంలో మనం ఉన్నాము కాబట్టి ఆ శిక్ష వెంటనే రావటం లేదు. రెండవది దైవ సేవకుల ప్రార్థన అడ్డుగా నిలబడతా ఉంటుంది. దేనికి అడ్డుగా నిలబడతా ఉంటుంది? మనము చేసిన ఆ యొక్క పనికి ప్రతిఫలంగా ఆ యొక్క దేవుని యొక్క కోపాగ్ని మన కుటుంబాలపైన కుమ్మరించబడకుండా, అయా వారిని కనికరించండి, వారి పాపాన్ని క్షమించండి, మరి వారిలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, వారి బలహీనతలను క్షమించండి అని మీ పక్షముగా దైవ సేవకులు చేసే ప్రార్థన అడ్డు నిలబడి, ఆ రోజు మోషే ఏ రీతిగా అయితే అడ్డు నిలబడ్డాడో దైవ సేవకులు అడ్డుగా నిలబడి మీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్నీ తెలుసు, కానీ ఆ అన్ని బలహీనతలను బట్టి నిజంగా తీర్పు రావాలంటే ఈ పాటికి మనం ఉండేవాళ్ళం. అది చెప్పండి. మరి ఆయన కృపను బట్టి మనం సంతోషించాలి. అయ్యా నిజంగా ఆ రోజులాగా ఈరోజు నాకు తీర్పు ఇవ్వట్లేదు, నిజంగా నీ కృపను బట్టి నీకు స్తోత్రం, నువ్వు చూపిస్తున్న కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. రెండవది దైవ సేవకుల ప్రార్థనలను ఆలకించి మరి ఆయన కోపాగ్నిని, ఆయన ఉగ్రతని మన మీద కుమ్మరించకుండా దేవుడు మమ్మల్ని అడ్డుతూ ఉన్నాడు. అయినా చివరికి దైవ సేవకులకు దొరికేది ఏంటి చెప్పండి? మీకు అడ్డుగా నిలబడితే మళ్ళీ మాకు వెనక నుండి దొరికి రాళ్ల దెబ్బలు. అంతేనా? నిందలు, అవమానాలు, రాళ్ల దెబ్బలు, దూషణలు, తిరుగుబాటు మళ్ళీ మాకు ఎదురయ్యేవి కూడా ఇవే. అటు దేవుడి దగ్గర బ్రతిమలాడాలి, ఇటు బ్రతిమలాడిన మళ్ళీ మీ నుంచి మళ్ళీ మేమేం చేయాలి చెప్పండి? నిందలు, అవమానాలు, తిరుగుబాటు, రాళ్ల దెబ్బలు. మళ్ళీ అయ్యగారు ఇలా చెప్పారు, అలా చెప్పారు, అమ్మగారు ఇలా చెప్పారు, ఏదన్నా మరి దేవుడు తెలియజేశాడని చెబితే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి మనం ఉండాలి. కానీ ఎంతసేపు ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు అనుకొని శరీరానుసారంగా మనం దుఃఖపడితే అది శరీరానుసారమైన దుఃఖము మరణానికే తీసుకెళ్తుంది మనల్ని. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? మారు మనస్సును కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది?
మారు మనస్సును కలగజేస్తుంది. అందుకనే చూడండి, మరి దినమున దేవుడు మనము లోబడని వారమని తెలుసు, మనం తిరుగుబాటు చేసే వాళ్ళమని తెలుసు, మాట తప్పిపోయే వాళ్ళమని తెలుసు, ఆయన మాట వినని వాళ్ళమని తెలిసి కూడా ఇంతగా కృప చూపించడానికి మనలో ఏముంది చెప్పండి? ఎందుకు ఓపిక పడుతున్నాడు మనల్ని? ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఎందుకు మా ప్రార్థనలు ఆలకించి ఇంకా మీ కుటుంబాలలో నెమ్మదిని కలగజేస్తూ ఉన్నాడు, స్వస్థతలు కలగజేస్తూ ఉన్నాడు? మరి కాబట్టి నిజంగా ఆయన కృప వైపు మనం చూడాలి, ఆయన కనికరం వైపు మనం చూడాలా. మన నీతి కాదు, మన యథార్థత కాదు, మన భక్తి కాదు. అతిశయపడే వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అసలు అతిశయపడవద్దనే అంటున్నాడు. మీరేదో మీ క్రియలను బట్టి అతిశయపడే వీలు లేదు. ఎఫెసీ 2:8 మీ క్రియలను బట్టి మీరు అతిశయపడే వీలే లేదు. అసలు మర్చిపోవద్దు, ఎన్నిసార్లు కోపం పుట్టించాము, ఇంకెన్నిసార్లు పుట్టిస్తామో మనకు తెలవదు కదా. మనం లోపడని వాళ్ళని ప్రజలమే. కానీ వాక్యాన్ని బట్టి అయినా కూడా ఆయన వాక్యాన్ని పంపించి మరి దైవ సేవకుల ద్వారా మనం సరిచేయబడాలని, పరిశుద్ధపరచబడాలని, తన కొరకైన దేవుని నీతిగా మార్చబడాలని మాటి మాటికి ఇంత ప్రయాసపడడానికి అవసరం ఏంటి చెప్పండి? అందులో ఆయన ప్రేమే కనపడుతుంది. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి విడిచిపెట్టవచ్చు కదా మనల్ని. విడిచిపెట్టకుండా మాటి మాటికి అయ్యో మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని మరి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిజంగా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంట. ఎటువంటి ప్రేమ ఆయనది? శాశ్వతమైన ప్రేమ. మనలో ఏ మంచితనము లేకుండా కూడా మరి ఆయన మన పట్ల ప్రేమను చూపించి, కృపను చూపించి, ఆయన కనికరమును చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి అయ్యా, ఈరోజు నా నీతి నా యథార్థత కాదయ్యా, నీ కృపా కనికరములను బట్టియే మరి మమ్మల్ని నువ్వు కాపాడుచూ ఉన్నావని, మనలను మనము ఎన్నిసార్లు ఆయనకు కోపం పుట్టించామో ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ ఉపవాస ప్రార్థనల్లో వాటన్నిటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. వాటిని మోసుకుంటూ మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా వ్యర్థమే. వాటిని విడిచిపెట్టాలి. మన స్వంత ఇష్టాలు, మన అహంకారాలు అవన్నిటినీ విడిచిపెట్టి ఇంతవరకు కోపం పుట్టించిన వాటిని బట్టి క్షమాపణ అడుక్కుంటూ మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో కొనసాగే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.